శ్రీమాత్రే నమః. ఏప్రిల్ 17 వైశాఖ అమావాస్య. ఈ రోజు ఇలా చేస్తే పితృదోషం పోతుంది. ఒక చిన్న పూజ పెద్ద ఫలితం. వైశాఖ అమావాస్య రోజున మీరు చేసే చిన్న పూజ కూడా మీ పితృదేవతలకు తృప్తిని, జీవితంలో ఉన్న సమస్యలను తొలగించగలదు. కానీ చాలా మంది తెలియక చేసే కొన్ని తప్పులు జీవితంలో నష్టాలకు కారణమవుతాయి. 2026లో వైశాఖ అమావాస్య ఏప్రిల్ 15 వస్తుంది. ఈ రోజు పితృదేవతల ఆరాధనకు చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున తర్పణం, పిండ ప్రదానం చేస్తే పితృదోషాలు తగ్గుతాయి. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయాలి. నదిలో లేదా ఇంట్లో గంగాజలం కలిపి స్నానం చేయటం మంచిది. ఇంట్లో దేవుడి ముందు దీపం వెలిగించాలి. పితృదేవతలకు తర్పణం చేయాలి. పిండ ప్రదానం చేయాలి. పేదవారికి అన్నం, బట్టలు, నల్ల నువ్వులు దానం చేయాలి. అశ్వత్థ వృక్షం వద్ద ప్రదక్షిణ చేయటం మంచిది. ఈ రోజు చేయవలసిన పనులు: ఈ రోజు తర్పణం, పిండ ప్రదానం చేయాలి. పేదలకు అన్నదానం చేయాలి. విష్ణువు లేదా శివుడి ఆరాధన చేయాలి. పితృదేవతల జపం, ఉపవాసం ఉండటం చేయాలి. ఈ వైశాఖ అమావాస్య రోజున చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం. ఈ రోజున మాంసాహారం తినకూడదు. మద్యం సేవించకూడదు. ఎవరి జోలికి వెళ్ళి తగాదాలు పెట్టుకోకూడదు. జుట్టు, గోర్లు కత్తిరించుకోకూడదు. కొత్త పనులు ప్రారంభించకూడదు. ఇతరులను అవమానించకూడదు. చాలామంది చేసే తప్పులు ఏంటంటే తర్పణం చేయకుండా ఉండటం, పితృదేవతలను స్మరించకపోవటం, దానం చేయకపోవటం, ఉపవాసం పేరుతో ఆరోగ్యం దెబ్బతినేలా ఉండటం, శ్రద్ధ లేకుండా పూజ చేయటం. ఇలాంటివి చేయటం వల్ల ఎన్నో అనర్థాలు మన జీవితంలో ఏర్పడతాయి. ఈ రోజున తప్పకుండా పితృదేవతల కోసం దీపం వెలిగించడం మంచిది. భక్తితో చేసిన చిన్న పూజ కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. వైశాఖ అమావాస్య రోజున ఈ నియమాలు పాటిస్తే పితృదేవతల ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి. వైశాఖ అమావాస్యలోపు తప్పకుండా వినాల్సిన కథ. వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య చాలా పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ రోజు పితృదేవతలకు తర్పణము, పూజలు చేయటం వల్ల ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతని పేరు ధర్మవంతుడు. అతను మంచి పాలకుడు. అయినా తన జీవితంలో ఒక పెద్ద సమస్యతో బాధపడేవాడు. అతనికి సంతానం లేకపోవటం. ఒకరోజు అతను ఒక మహర్షిని కలుసుకుని తన సమస్య చెప్పాడు. అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పారు: రాజా, నీ పూర్వీకులు అంటే పితృదేవతలు సంతోషంగా లేరు. వారు నీ చేత తర్పణం, పిండి ప్రదానం కావాలని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా వైశాఖ అమావాస్య రోజు నువ్వు పితృదేవతలకు తర్పణం చేస్తే మీ సమస్యలు తొలగిపోతాయి అని చెప్పగానే రాజు మహర్షి చెప్పినట్లు వైశాఖ అమావాస్య రోజు నది దగ్గర స్నానం చేశాడు. పితృదేవతలకు తర్పణం చేశాడు. పిండ ప్రదానం చేశాడు. బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు. ఈ విధంగా శ్రద్ధగా పూజ చేశాడు. కొన్ని రోజుల్లోనే అతనికి పితృదేవతలు సంతోషపడ్డారు. రాజుకు సంతానం కలిగింది. రాజ్యం మరింత అభివృద్ధి చెందింది. ఇది చూసి ప్రజలు కూడా ఈ రోజు ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. పూర్వీకుల ఆశీర్వాదం ఎంతో ముఖ్యమైనది. అమావాస్య రోజున తర్పణం చేస్తే పాపాలు తొలగిపోతాయి. వైశాఖ అమావాస్య ప్రత్యేకంగా పితృ పూజకు ఉత్తమమైన రోజు. ఈ రోజు చేయాల్సినవి: ఉదయం స్నానం చేసి పితృ తర్పణం చేయాలి. పిండ ప్రదానం చేయాలి. బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. గోవులకు ఆహారం పెట్టాలి. ఇలా చేసినట్లయితే మీ జీవితంలో దేనికి కూడా లోటు లేకుండా మీ జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే వీడియోకి లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.